వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో రవి సంచారం, విత్తభ్రంశం ద్వితీయే. అట్లాగే ఆరోగ్యపరంగా మనస్తాపం చెందటం. ఏంటి, మనం ఎప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంటాము, సమయానికి ఆహారం తీసుకుంటూ ఉంటున్నాం, అయినా కూడా ఎందుకు ఇట్లా శరీర రుగ్మతలు వస్తున్నాయి అనే ఒక తెలియని విచారం మీలో ఉంటుంది. అట్లాగే పనుల్లో ఎందుకు విఘ్నాలు వస్తున్నాయి, ప్రతిదానికి ఎందుకు మనం ఎదురు ఖర్చు పెట్టాల్సి రావడం, ప్రభుత్వ సంబంధ పనుల్లో అయినా లేదా ఇతరత్ర ఎవరి చేతైనా ఏదైనా పని చేయించాలన్నా కూడా ఇది న్యాయబద్ధమైనదే చట్టబద్ధమైనదే అయినా కూడా మనం ఎందుకు ఎదురు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేటటువంటి ఒక భావన మీలో బాగా పెరుగుతూ ఉంటుంది. కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు అది ఎవరికైనా తప్పదు కాబట్టి దైవస్మరణ చేసుకుంటూ కొంత కాలక్షేపం చేయటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు పెద్దల్ని బాగా సంప్రదించడం, లేదా ఇంకేవైనా అనుభవజ్ఞుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది బాగా సూచిస్తూ ఉన్నాం. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. భాగ్యంలో శని సంచారం వల్ల కలిసి రావడం అనేది కొంత ఆలస్యమైనా మీకు కాలం అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. పెద్దల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వ్యయంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగం మారవలసి రావటం, లేదా మీరు ఎంచుకున్నటువంటి మార్గాన్నే మార్చవలసి రావడం, మీ స్ట్రీమ్ని మార్చుకోవటం, లేదా వేరే కొత్త స్పెషలైజేషన్కి వెళ్ళాల్సి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. స్థాన మార్పులు కూడా జరిగే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. వారమంతా దైవానుకూలత కొరకు నవగ్రహ దానం చేయటం, ముఖ్యంగా రవి నిమిత్తంగా గోధుమలు దానం చేయడం అనేది కర్కాటక రాశి వారికి మంచిది.